విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? యోగా అధ్యయన పరిషత్ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఒక యోగా అధ్యయన పరిషత్ని క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్గా ఒక యోగా అధ్యయన పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. దాని ప్రకారం ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇది ఒక గేమ్ చేంజర్. ప్రివెంట్ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో. ఒక్క ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 4-5 వేల కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం. ఎంతైనా కూడా ఫార్మాస్యూటికల్స్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కెమికల్స్ ఆర్ ఆల్వేస్ కెమికల్స్. ఇంకొక పక్కన ఆపరేషన్లు చేసుకుంటే బాడీస్ కట్ చేయడమే. నేచర్గా వచ్చిన బాడీని మనం మిస్యూజ్ చేసి ఆపరేషన్లు చేసుకున్నారంటే అక్కడి నుంచి డ్యామేజ్. కాలు ఇరిగితే ఇరిగిన కాలే, లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ ఆపరేషనే. కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే బెటర్ లైఫ్ స్టైల్స్. నేను ఏదో డిసిప్లిన్ మాట్లాడడం లేదు. యూ ఎంజాయ్ అండర్ ది సేమ్ టైం 1 day 1 hour ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం 1 hour అంటే 5% ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్. దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్, మిరాకల్స్. మీరు మీ కుటుంబానికి భారం గారు, రాష్ట్రానికి కూడా భారం గారు. 2 విధాల. మీ కుటుంబం, మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా సఫర్ అవుతుంది. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోవాలా, తీసుకురావాలా. రెండోది రాష్ట్రానికి భారం. ఎందుకు? మీకు ఆరోగ్య ఖర్చులకు ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ డబ్బులుంటే వెల్ఫేర్ ఖర్చు పెట్టచ్చు, ఎంపవర్మెంట్కి ఖర్చు పెట్టచ్చు. సో మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్. సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం.